హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి నిర్వాణి. ఈరోజు మన ఛానల్లో ఎగ్ నూడిల్స్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో నూడిల్స్ మనకి ఒకటైతే ఒకటి రెండు ఎన్ని కావాలో మేమైతే 1.5 తీసుకున్నాం అండి. ఈ 1.5 నూడిల్స్ ఇందులో వేసి ఇందులో వాటర్ పోసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం కావాల్సినవి 2 ఎగ్స్, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్, చీల్చుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. చూసేద్దాం రండి ఎట్లా చేసుకోవాలో. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక పావు నూనె వేసుకొని ఇప్పుడు ఇలా 2 ఎగ్స్ వేసుకొని ఇట్లా గిల్లగొట్టుకోవాలండి. మరీ చిన్నగా చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ మర్చిపోయాను ఆనియన్ కట్ చేయడం. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న అన్నీ వేసి కొంచెం మగ్గనియాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అట్లనే కొంచెం ఉప్పు, ఆల్రెడీ నూడిల్స్ వేసినాం కాబట్టి తక్కువనే వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం కారం, మీరు స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కిచెన్ స్టార్ నూడిల్స్ మసాలా, ఇంకా ఎవరెస్ట్ చికెన్ మసాలా కొంచెం అండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి కదా, మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేసుకున్నాం కదా, అవి ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్నాక ఇప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలండి. సైడ్కి మీకు ఇష్టం అంటే ఆనియన్ కూడా కట్ చేసుకోవచ్చు, ఆనియన్తో చాలా బాగుంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సింపుల్ అండ్ ఈజీ ఎగ్ నూడిల్స్ అండి, మీరు కూడా ట్రై చేయండి.